Hi, hello all. Welcome back to our channel, True Passion for Fashion. Hope you all doing great. ఎవ్రీడే జ్యువెలరీ, ఫ్యాషన్, క్లోదింగ్ ఇవే కాకుండా ఒక చిన్న చేంజ్ ఓవర్ కోసం ఇవాళ మీకు ఒక యమ్మీ బ్రౌనీ రెసిపీ చూపిస్తాను. ఇట్స్ వెరీ ఈజీ అండ్ వెరీ సింపుల్. ఇప్పుడు అందరికీ సమ్మర్స్ కదా, సో ఇవి ట్రై చేయండి. కొంచెం హెల్దీగా, బయట ప్రిజర్వేటివ్స్ అవన్నీ యాడ్ చేయకుండా కొంచెం డెలిషియస్గా మన ఇంట్లోనే మన పిల్లలకి ఇంట్రెస్టింగ్గా చేసి పెట్టచ్చు. సో అందుకే నేను ఈ రెసిపీ చూపిస్తున్నాను. ప్లీజ్ ఈ రెసిపీకి కావాల్సినవన్నీ కేర్ఫుల్గా చూసుకుందాం. నేను ఇక్కడ మ్యారీగోల్డ్ బిస్కెట్స్, షుగర్, కోకో పౌడర్ అండ్ బటర్, డైరీ మిల్క్ చాక్లెట్స్, ఇంతే. వెరీ మినిమల్ ప్రోడక్ట్స్తో చాలా యమ్మీగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మ్యారీగోల్డ్ బిస్కెట్సే కాదు, మీ చాయిస్ ఆఫ్ బిస్కెట్స్, ఎనీ బిస్కెట్స్ ఇస్ ఓకే. ఏ బిస్కెట్స్ అయినా బాగుంటాయి. నేను 10 రూపీస్ ప్యాక్ తీసుకున్నాను. 10 రూపీస్ ప్యాక్స్ 2 తీసుకున్నాను అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకో పౌడర్ తీసుకున్నాను. దీనికి ఈ బ్రాండ్ కోకో పౌడర్ యూస్ చేస్తున్నాను. తర్వాత బటర్ అన్సాల్టెడ్ ఏదైనా పర్లేదు, నేనైతే మిల్కీ మిస్ట్ తీసుకున్నాను. అండ్ 3 to 4 డైరీ మిల్క్ చాక్లెట్స్ అండ్ షుగర్. ఇలాంటి బౌల్ తీసుకోండి ఈ రెసిపీ చేసేటప్పుడు. మంచిగా కలుపుకోవడానికి అలా అంతా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఒక 1 కప్ ఆఫ్ వాటర్, దేంతో అయితే మీరు షుగర్ ఇవన్నీ మెజర్ చేసుకుంటారో అదే కప్పు 1 కప్ ఆఫ్ వాటర్ని ఫస్ట్ ఇలాంటి కొంచెం వైడ్గా, కొంచెం బాగా వెడల్పుగా ఉన్న బౌల్లో వేసేసుకొని చక్కగా మనం తీసుకున్నాం కదా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకో పౌడర్, నేను ఈ సైజ్ స్పూన్ యూస్ చేస్తున్నాను. ఈ కోకో పౌడర్ 2 స్పూన్స్ని అందులో మనం వేసేసుకోవాలి. ఎప్పుడైనా మనం వాటర్ లోపల ఇలా కోకో పౌడర్స్ కానీ అలా అదర్వైజ్ ఎనీ పౌడర్ అయినా వాటర్ వేసాక వేసుకుంటే మంచిగా లంప్స్ లేకుండా చాలా బ్యూటిఫుల్గా బ్లెండ్ అవుతుంది. చాలామంది పౌడర్ వేసేసి మళ్ళీ వాటర్ పోస్తారు, దట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. నా ఎక్స్పీరియన్స్తో నేను ఎక్స్పీరియన్స్ చేసిన టిప్ ఇది. నేను లాస్ట్ టైం ఒక ఫుడ్ వీడియోలో కూడా చెప్పాను, పౌడర్స్ కలిపేటప్పుడు ఇది చాలా ఈజీగా ఉంటుందని. సో నేను ఇప్పుడు మంచిగా ఆ పౌడర్ చక్కగా బ్లెండ్ అయ్యేలాగా చూసుకుని ఫ్లేమ్ మీద, అంటే స్టవ్ మీద ఉంచేసుకున్నాను. ఇది మంచిగా ఫుల్ బాగా బాయిల్ అవ్వాలి, బాగా పైకి పొంగు వచ్చేలాగా మంచిగా బాయిల్ అవ్వాలి. అప్పుడు నేను చూపిస్తున్న మెజర్మెంట్ 10 రూపీస్ మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ యొక్క సరిపడా క్వాంటిటీకి ఇది. సో ఇవి 2 బిస్కెట్ ప్యాకెట్స్, లోపల ఉన్న బిస్కెట్స్ ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కాకుండా ఇలా ఒక బిస్కెట్ని 4 పీసెస్గా మనం స్మాష్ చేసుకోవాలి. జస్ట్ మనం చేత్తోనే మన పిల్లల దగ్గర ఇచ్చినా కూడా వాళ్ళు చాలా మంచిగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్తో ఇలా మంచిగా చేసిస్తారు. చిన్న చిన్న పీసెస్ చేయొద్దు, బికాస్ ఆ కేక్ లాంటి టెక్స్చర్ మనకి రావాలి అంటే, ఆ ఫీల్ మనం తినేటప్పుడు అది కేక్ లాగా ఉండాలనుకుంటే ఇలా పెద్ద పెద్దగానే చేయాలి. సో ఇలా మొత్తం అన్నీ నేను ఇలా చేసేసుకుని రెడీగా ఒక గ్లాస్ జార్లో ఉంచుకున్నాను. బికాజ్ మనం ఇప్పుడు హాట్గా ఉన్న కోకో పౌడర్ మిక్స్ ఇందులో వేస్తాము, సో గ్లాస్ ప్రిఫరబుల్. ఇప్పుడు ఇలా బాగా మరుగుతున్నప్పుడు నేను ఆల్మోస్ట్ 3/4 ఒక క్యూబ్ వస్తుంది కదా, 100 గ్రామ్స్ క్యూబ్, సో 70 to 75 గ్రామ్స్ ఆఫ్ బటర్ ఇందులో వేసేసి 1 కప్ మనం ఏదైతే వాటర్ మెజర్ చేసామో అదే కప్లో 3/4 కప్ ఆఫ్ షుగర్ మొత్తం వేసేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో వేసిన బటర్ అండ్ షుగర్ రెండు బాగా మెల్ట్ అయిపోయి వాటర్ కన్సిస్టెన్సీ కన్నా కొంచెం థిక్ అవుతుంది, చాలా థిక్ అవుతుంది అని చెప్పను, కొంచెం థిక్ అవుతుంది. అప్పటి వరకు మనం అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ వెయిట్ చేయాలి కొంచెం సేపు, ఒక 5 to 10 minutes పడుతుంది. సమ్ టైమ్స్ ఒక 15 minutes కూడా పట్టచ్చు. మీరు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే 15 minutes అయితే సరిపోతుంది, హై ఫ్లేమ్ అయితే 10 minutes చాలు. లోపల నేను డైరీ మిల్క్ అన్ని కట్ చేసేసుకొని ఒక గ్లాస్ జార్లో తీసుకున్నాను. ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్లో, అంటే కింద ఇలా హాట్ వాటర్ ఉంచేసుకొని స్టవ్ మీద దానిలో ఈ గ్లాస్ బౌల్ పెట్టేసుకున్నా కూడా మెల్ట్ అవుతుంది. బట్ దిస్ టేక్ లాట్స్ ఆఫ్ టైం, చాలా టైం తీసుకుంటుంది. సో ఇంకా సింపుల్ రెమెడీ ఏంటి అంటే, బాగా హాట్ మిల్క్ని తీసుకొని ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకున్నా అది కరిగిపోద్ది. కమింగ్ బ్యాక్, ఇప్పుడు చూసారా ఇంతకుముందు మనం కోకో పౌడర్ వేసిన మిక్స్చర్ బటర్ ముందు ఫస్ట్లో ఉన్నంత లిక్విడ్ కన్సిస్టెన్సీ లేదు, కొంచెం చిక్కగా అయింది, కొంచెం థిక్గా అయింది కదా. సో ఈ స్టేజ్లో 1 స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్, ఎక్కువ వద్దు బికాస్ ఇట్ విల్ డామినేట్స్ ద ఫ్లేవర్. సో జస్ట్ ఒక 10 drops ఆర్ 1 స్మాల్ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని ఇంకొకసారి బాయిల్ అయ్యేటట్లు చూసుకుందాం.
ఈ సమ్మర్స్‌లో మోస్ట్‌లీ ఇట్లాంటి కొత్త కొత్త ఇన్నోవేటివ్ డిషెస్ కానీ, జ్యూసెస్ కానీ, డెజర్ట్స్ కానీ ఇంట్లోనే చేసి మీ పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి. బికాస్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఎవ్రీడే అంటే మనకు కుదరదు. సమ్మర్ అంటేనే ప్రతి ఒక్కరికి స్పెషల్ కదా! సో, ఇలా చేయడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి మెమోరీస్ లాగా ఉండిపోతాయి. వాళ్ళు పెద్దయినాక కూడా చెప్పుకుంటారు. మా మమ్మీ ఇలా చేశారు, అలా చేశారని. యాహ్! ఇప్పుడు ఆ హాట్ బాయిలింగ్‌ని ఆ మిక్స్చర్‌ని ఇలా మనం కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ క్రష్ చేసుకున్న ఈ బిస్కెట్స్‌లో ఇలాంటి ఒక స్మాల్ స్పాచులా లాంటిది ఏదైనా అంటే విరగకుండా ఉండేటట్టు కొంచెం స్లీక్‌గా ఉన్న స్పూన్ ఏది తీసుకున్నా చక్కగా దీన్ని పైకి కిందకి కలుపుకొని ఆ కింద మనం వేసిన లిక్విడ్ కన్సిస్టెన్సీ మొత్తం ఈ బిస్కెట్స్ అబ్జార్బ్ అయ్యేలాగా మనం చూడాలి. సో, అందుకే కొంచెం పైకి కిందకి కలుపుకోవాలి. పై బాగా క్రాష్ చేయడము, స్మాష్ చేయడము ఇలా చేయొద్దు. బికాస్ ఆ కేక్ తింటున్న ఫీల్ అనేది చిన్న చిన్న పీసెస్ అయిపోతే రాదు. సో, అందుకే చెప్తున్నాను. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలా చేశారంటే కొద్దిసేపటికి మొత్తం బిస్కెట్స్ మొత్తం ఆ మాయిశ్చర్‌ని, వెట్ కంటెంట్ మొత్తాన్ని బిస్కెట్స్ అబ్జార్బ్ చేసేసుకుంటాయి. అప్పటి వరకు మనం కొంచెం పేషెన్స్‌గా పైకి, కిందకి కలుపుకోవాలి. లేదా అలానే ఒక 5 మినిట్స్ ఉంచేసి మళ్ళా కిందది పైకి, పైకి కిందది అలా చేసినా కూడా చాలు. సో, నేనైతే సమ్మర్స్‌లో ఇలా కొంచెం మంచి మంచిగా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేసి, ఫ్యామిలీ అందరితో కలిసి ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాను. బికాజ్ ఇలాంటి క్వాలిటీ టైమ్ ఫ్యామిలీతో గడిపే టైము చాలా ప్రెషియస్ కదా! ప్రతి ఒక్కరి లైఫ్‌లో. సో, అందులో పిల్లలతో మనం గడుపుతున్నాము అనంటే అది ఇంకా ఈవెన్ మోర్ స్పెషల్ కదా! ఈ స్టేజ్‌లో నేను కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేశాను. బికాజ్ ఎక్కడైనా మనం ఏదైనా స్వీట్ చేస్తున్నాము అన్నప్పుడు ఒక చిన్న టింజ్ ఆఫ్ సాల్ట్ ఉన్నప్పుడు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది టేస్ట్. ఎక్కువ స్వీట్‌గా లేకుండా కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది కొంచెం సాల్ట్ ఎయడం వల్ల. సో, అందుకే నేను కొంచెం ఇది అయితే నేను ట్రై చేసిన ఒక చిన్న టిప్. నాకెందుకో కొంచెం బాగా అనిపిచ్చింది. సో, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారంటే కన్సిస్టెన్సీ కింద లిక్విడ్ చాలా వరకు అబ్జార్బ్ అయిపోయింది. కింద లిక్విడ్ కూడా థిక్ అయిపోయింది కదా! నెక్స్ట్ కొంసేపు పెట్టేసాను పక్కకి. ఇప్పుడు చూడండి నేను హాట్ మిల్క్ తీసుకొని ఆ చాక్లెట్స్ డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో వేసినా కూడా అంత మంచిగా అయితే మెల్ట్ అవ్వలేదు. సో, అందుకే నేను హాట్ మిల్క్ వేసుకొని మళ్ళీ కలుపుతున్నాను. యాహ్! ఇప్పుడు ఇది కూడా ఈ కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్‌గా మొత్తం అబ్జార్బ్ అయిపోయింది. ఇప్పుడు దిస్ ఈస్ ద టైమ్ టు డిష్ ఔట్. నేను బటర్ ఆల్రెడీ మంచిగా బటర్ గ్రీస్ చేసి ఉంచుకున్నాను. మీరు ఏ మౌల్డ్‌లోకైతే తీసుకోవాలనుకుంటున్నారో, ఆ మౌల్డ్‌లోకి యాజ్ యూజువల్‌గా మనం గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ మొత్తం ఆ మౌల్డ్‌లోకి వేసేసుకోవడమే. చక్కగా బయటకి స్పిల్ అవ్వకుండా చక్కగా అందులో వేసేసుకోండి. మీకు చూడడానికి ఏంటో బిస్కెట్‌లు కొంచెం బ్రౌనిష్‌గా కోకో పౌడర్ ఏంటోలాగా అనిపిస్తుంది గదా! బట్ ట్రస్ట్ మీ మీరొక్కసారి ఇది తిన్నాక మీ పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ మళ్ళీ చేయండి మమ్మీ అని అడుగుతారు కూడా. బికాజ్ ఇది నేను చేశాను. మా ఫ్యామిలీలో చాలా మందికి నచ్చింది. మా ఫ్యామిలీలో ఉన్న కొంతమంది పిల్లలైతే అడుగుతూనే ఉంటారు చేయండి అని చెప్పి. సో, అందుకే ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది కదా! రెసిపీ మీతో షేర్ చేసుకుంటే మీ ఫ్యామిలీ అందరూ గూడా మంచిగా తిని ఎంజాయ్ చేస్తారని నేను ఈ రెసిపీ షేర్ చేసుకుంటున్నాను. సో, ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఈవెన్‌గా చక్కగా అంతా ఫిల్ చేసుకోండి. కొంచెం ఆ స్పాచులాతో ఈవెన్‌గా వచ్చేటట్లు కొంచెం చూసుకోండి. హ్మ్. ఇలాంటి ఫుడ్ వీడియోస్ మీకు నిజంగానే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా చాలా డిఫరెంట్ రెసిపీస్ మీకేమైనా కావాలి అంటే మాత్రం డెఫినెట్‌గా కమెంట్ చేయండి. నేను యాజ్ యూజువల్‌గా అందరూ చేసుకునేవి కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉండే వాటి కోసం ట్రై చేస్తాను. మొత్తం వేసేసుకున్నాక ఒక్కసారి ఇలా పైకి, కిందకి కొంచెం దాన్ని కింద ట్యాప్ చేయండి. బికాజ్ ఎక్కడైనా మధ్యలో స్పేసెస్ ఉంటే అవన్నీ ప్రాపర్‌గా ఫిల్ అవుతుంది కిందంతా. సైడ్ ఎడ్జెస్‌లో ఉన్న కోకో పౌడర్ ఆర్ అట్లాంటి ఆ థింగ్ అంతా నీట్‌గా క్లియర్ చేసుకోండి. ఇప్పుడు చూసారా నేను మిల్క్ వేశాక ఇది ఎంత ప్రాపర్‌గా అంటే హాట్ మిల్క్ వేశాక ఎంత ప్రాపర్‌గా క్రీమీ టెక్స్చర్‌లో వచ్చింది కదా! ఇంకా కొంచెం మిల్క్ వేసుకోండి. మీ కన్సిస్టెన్సీ పైన లేయరింగ్‌కి ఎంత కావాలో అంత డైరీ మిల్క్ చాక్లెట్‌ని కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటా కొంచెం సెమీ లిక్విడ్ వచ్చేటట్లు చేసుకోండి. బికాస్ దీంతో సగం టేస్ట్ వస్తది. ఇంతకుముందు చేసిన ప్రాసెస్ అంతా సగం అయితే ఇది కొంచెం మంచి టేస్ట్ వస్తది. నేనైతే మంచిగా మిల్క్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలోకైతే తెచ్చేసుకున్నాను. సో, లంప్స్ లేకుండా ఇంకొక్కసారి కలుపుకొని ఇంకా పైన మొత్తం దీన్ని ఫిల్ చేసేసుకోవడమే.
ఇక్కడ ఇంకా హెల్తీగా కావాలి మీకు అంటే బెటర్ డైరీ మిల్క్ కన్నా డార్క్ చాక్లెట్ యూస్ చేయండి. బికాస్ అది ఇంకా చాలా దీంతో కంపేర్ చేస్తే కొంచెం హెల్తీ. ఎవ్రీడే ఒక్కొక్క చిన్న పీస్ పిల్లలకి ఇచ్చినా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. చాక్లెట్ అనుకొని తినేస్తారు. బట్ అది డార్క్ చాక్లెట్ కదా, హార్ట్కి కూడా చాలా మంచిది అని చెప్తుంటారు. సో ఏదో ఒకటి మనం చేసే దాంట్లో కొంచెమైనా హెల్త్ కాన్షియస్గా మనం ఉంటే మన పిల్లలకి కూడా కొంచెం కాన్షియస్ వస్తుందేమో అని ఒక చిన్న ఆశ అందరికి మదర్స్కి. ఇట్లా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ప్రాపర్గా స్ప్రెడ్ అయ్యాక ఇంకొకసారి మళ్ళీ ట్యాప్ చేసుకోండి సో దట్ ఇంకేమైనా ఉంటే ఫిల్ అయిపోతాయి. ఇంతే ప్రాసెస్, వెరీ సింపుల్, హార్డ్లీ 10 minutes కూడా పట్టదు. మంచిగా పైన లిడ్తో కవర్ చేసేసి రెఫ్రిజరేటర్లో ఒక 1 hour 1.5 hour ఉంచితే సరిపోతుంది. ఎవరైనా మీ ఇంటికి గెస్ట్ వస్తున్నారంటే కూడా మీరు 1 hour ముందు చేసి పెట్టేసి తర్వాత హ్యాపీగా సర్వ్ చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం. 1 hour 1.5 hour తర్వాత చూసారా ప్రాపర్ బ్రౌనీ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది. చూడడానికి వాల్నట్ బ్రౌనీయో అలా ఏదో డిఫరెంట్ బ్రౌనీ అనుకుంటారు. సో ఇప్పుడు ఈ బ్రౌనీని నేను కట్ చేస్తాను. నేను ఈ బ్రౌనీ కట్ చేస్తున్నప్పుడు నా చుట్టూ మా పిల్లలు, మా కజిన్స్ పిల్లలు, తర్వాత మా పక్కన ఉన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ మా ఇంట్లో ఉన్నారు. అప్పుడు వాళ్ళందరి ముందర కట్ చేశాను. దే ఆర్ వెరీ క్యూరియస్ టు హ్యావ్ అండ్ టేస్ట్. మంచిగా తీసుకొని టేస్ట్ చూడాలి ఆంటీ అని చెప్తున్నారు. సో ఇవన్నీ ప్రాపర్గా పీసెస్ నేను 1 hour పెట్టాను కాబట్టి కింద ప్రాపర్గా గ్రేజింగ్ అనేది ఇంకా ఇదవ్వలేదు. సపోజ్ మీరు ఒక 2-3 hours పెడితే మీకు మంచిగా క్యూబ్స్ ఫామ్లో వస్తుంది. అంతే, ఇలా క్యూబ్స్ కట్ చేసుకొని మనం డిష్ అవుట్ చేసుకొని పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు తినే బయట రెగ్యులర్ బ్రౌనీస్ లాగా కాకుండా ఇంట్లోనే మన చేతితో మనం కొంచెం డెలిషియస్గా డిఫరెంట్ స్టైల్లో చేసుకున్న ఒక మంచి డెజర్ట్ ఇది. బ్రౌనీ అని చెప్పను, మంచి ఇన్నోవేటివ్ డెజర్ట్ అని అయితే చెప్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్లీజ్ అందరూ ట్రై చేయండి. మా అత్తమ్మ నాన్ వెజ్ రెసిపీస్ చాలా మంచిగా చేస్తారు. ఎవరికైనా ఏదైనా డిఫరెంట్ రెసిపీస్ మీకు కావాలి అంటే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి. నేను మా అత్తమ్మతో చాలా మంచి రెసిపీస్ మీకు చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఎప్పుడు మన ఇంట్లో పాతకాలం పద్ధతుల్లాగానే అంటే మన మదర్ ఇన్లాస్ చేసేవే కాకుండా ఇలా ఏవైనా చిన్న డిఫరెంట్ రెసిపీస్ చేసినప్పుడు మన హోల్ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తుంది కదా. ఇప్పుడు ఇది చూడండి, లోపలంతా కొంచెం వైట్గా యాక్చువల్ బ్రౌనీ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద బిస్కెట్స్ వాట్ వీ హ్యావ్ యూస్డ్. అందరూ ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా ఉందో అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.